అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ రోజు రోజుకి ఎలా తయారవుతుందంటే ఫేక్ న్యూస్కి అడ్డాగా, ఇంకా ఫేక్ న్యూస్కి పుట్టినీళ్ళుగా వైసీపీ నాయకులు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా సరే ఏదో ఒక బురద జల్లేద్దాం, ప్రజలను నమ్మించేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు బొక్కబోర్లా పడుతున్నారు. అంటే ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారో, లేదంటే మేము చెప్పింది ప్రజలంతా నమ్ముకుంటారనుకుంటారో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఏదో రకంగా ప్రతి చిన్నదానికి కూడా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకలాగా బురద జల్లుదామని ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఆ విధంగానే ఇప్పుడు మరొక విధంగా ఒక నింద వేసేస్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పేసి గుడ్డెద్దు చెవిలో పడినట్టు ఒక పన్నాగం పన్నారు. అదేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫేక్ న్యూస్ అలర్ట్. కూటమి ప్రభుత్వం అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను తప్పుదారి పట్టించడానికి వైసీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ రోజుకొక అసత్యపు వార్త ప్రచారం చేస్తుంది. దీంట్లో 100% కరెక్ట్. ప్రతిరోజు ఏదో ఒక విష ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద అయితే మరీను, ఆయన ఏం చేసినా సరే అది తప్పే అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, పర్సనల్ థింగ్స్కి వాడుకుంటున్నారు, పర్సనల్ లైఫ్కి వాడుకుంటున్నారు అని చెప్పేసి ఈ మధ్యన వైసీపీ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఏమని, జల్సా జల్సా కరో జల్సా అని పెద్ద పోస్ట్ పెట్టారు. ప్రభుత్వ వాహనాలను అయినటువంటి హెలికాప్టర్ ఉంది కదా, సో దాన్ని ప్రతిసారి కూడా వాడుకుంటున్నారు పర్సనల్ విషయాలకి అని చెప్పేసి. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు అలా పర్సనల్కి ఉపయోగించుకోవడానికి. మీలా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ప్రజల కోసం పని చేయాలనే తపన తప్ప వాళ్ళకి వేరే ధ్యాస లేదు. కాబట్టి పర్సనల్ లైఫ్కి అస్సలు ప్రజాధనాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన అసలు ఏం చేశారు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత ప్రయాణాలకు ఎప్పుడూ ప్రభుత్వ నిధులను వినియోగించుకోలేదు. ప్రభుత్వ ధనం వినియోగించుకునే సౌకర్యం ఉన్నప్పటికీ ఆయన తన సొంత నిధులతోనే విమాన ప్రయాణ ఖర్చులను భరిస్తున్నారు. మీరన్నట్టుగా ప్రభుత్వం మనకి ఇలా సౌకర్యాలు ఇస్తుంది కదా అని చెప్పేసి ప్రతి చిన్నదానికి ఆయన అలా వాడుకోవాలా. ఆయన సొంత డబ్బులతోనే, మరి ముఖ్యంగా చెప్పాలంటే తన జోబుల్లో తీసి చాలా వరకు పనులు చేస్తున్నారు కూడా. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇంకోటి ఏంటంటే, చాలామందికి తెలీదు, క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు కూడా ప్రభుత్వ నిధులు వృధా చేయకూడదని భావించి, అంటే క్యాంపు కార్యాలయం ఉప ముఖ్యమంత్రి గారు కదా, సో ఈయనకి ఒక క్యాంపు కార్యాలయం ఉంటే బాగుంటుందని పైనుంచి చెప్తే కనుక నా ఒక్కడి కోసం ఇంత ఖర్చు, ఆల్రెడీ నా పార్టీ ఆఫీస్ ఉంది కదా అని చెప్పేసి తన సొంత ఖర్చుతో పార్టీ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. దీంట్లో కూడా ఆ మార్పు కూడా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టారు తప్ప అధికారికంగా వచ్చే డబ్బుని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మీరు ఒకసారి విజువల్స్ చూస్తే కనుక ఒక్కసారి చూడండి, ఇది పార్టీ ఆఫీసే. సో దీన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు తప్ప, నేను ఉప ముఖ్యమంత్రిని, నాకు ఇంత 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి నాకు పర్సనల్గా వేరేది కావాలని నేను కోరుకోవాలా. మీరన్నట్టుగా ఆయన అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఉన్న ఆఫీస్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. ఇంకొకటి ఏంటి మీరు చేస్తున్న విష ప్రచారం, ఇంకేంటి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనకు వచ్చే జీతాన్ని సైతం పిఠాపురంలోని 42 మంది దేవుని బిడ్డలకు, అంటే తెలిసిందే కదా, తల్లిదండ్రులు లేని పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కోసం ఈయనకు వచ్చే జీతాన్ని సైతం వాళ్ళకి నెల నెల ఇంత అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. మరి ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు? ఆయన ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఆయనకేదో లాభం వస్తుందని మాత్రం ఆయన ఎప్పుడు పని చేయలేదు. సో దాని తగ్గట్టు మీరు చూసుకుంటే కనుక, ఇక్కడ ఇది పిఠాపురం అండి, ఆయన నియోజకవర్గం కదా, గెలిచారు కదా, సో అంతా మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి దానికి గ్రాటిట్యూడ్గా తనకు వచ్చే జీతాన్ని నెలకెంతండి, సో ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆ నియోజకవర్గానికి 2,10,000 వస్తే కనుక దాన్ని 42 మందికి అక్కడ ఉన్న అనాథ పిల్లలకి సో నెలకింత 5,000 అని చెప్పేసి ఇస్తే కనుక చూడండి, ఆ చిన్నారి యొక్క మొహంలో ఉన్న ఆనందం చూడండి. అంటే నెలకు 5,000 అంటే చాలా వరకు ఖర్చులు పోతాయి, వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సేవింగ్స్ కూడా కొన్ని ఉంటాయి, సో అవి కూడా చేసుకోవచ్చు వాళ్ళకి. సో నెలకు 5,000 కాబట్టి చాలా విధాలుగా ఉపయోగపడుద్ది. సో ఈ అమ్మాయికి చూసుకుంటే కనుక 42 మందిలో ఈ అమ్మాయి కూడా ఒకటి. సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేరు. అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడిలాగా
ఒక అన్నయ్యలాగా నేను ఉన్నానని చెప్పేసి నెల నెల తనకు వచ్చే జీతం సైతం ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోకుండా ప్రతి నెల వీళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. అలాంటి ఆయన కోసం మీరు మాట్లాడుతున్నారు ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తన జేబులోంచి ఒక్క రూపాయి తీసి కనీసం కార్యకర్తల కోసమైనా ఖర్చు పెట్టారా? ప్రజల కోసం పక్కన పెట్టండి, కనీసం కార్యకర్తల కోసమైనా ఖర్చు పెట్టారా? లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు. రీసెంట్గానే ఒక అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి హాస్పిటల్లో ఉంటే కనుక ఎవరు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అతనికి ఒక్క రూపాయి కూడా సాయం చేసిన లేదు. ఆయనకి నారా లోకేష్ గారు సాయం చేశారు, కానీ మీ పార్టీ నుంచి ఒక్కరు కూడా సాయం చేయలేదు. అది మీ ఘనత. మీరు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇదే కాకుండా మైసూరావారిపల్లి విద్యార్థులకు ఆట స్థలం కొనుగోలు చేశారు. అంతేకాకుండా గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం మరియు పలు సంక్షేమ కార్యక్రమాలకు తమ నిధులను వినియోగిస్తున్నారు. గిరిజన ప్రాంతాలను ఎంతలా అభివృద్ధి చేస్తున్నారో మనం చూసాం. ఓకే, అవి ప్రభుత్వ డబ్బులతో చేసినప్పటికీ తన సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టి కొన్ని చేసిన పనులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల్లో చాలామందికి పాదరక్షకులు లేవు, చెప్పులు లేకపోతే ఈయన సొంత డబ్బులతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పులను అందజేశారు. ఎవరు ఆలోచిస్తారు ఇలాగా? లేరు. ఇలాంటి మంచి వ్యక్తి మీద బురద జల్లుతూ ఉంటారు. మాకు సామెత ఉంటుంది కదా, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా మంచి చేసే వాళ్ళకి ఇలాంటి నిందలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అసలైంది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేశారు? సో ఇవన్నీ చెప్తున్నారు కదా, ప్రభుత్వ ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారని చెప్పేసి ఈయన ఏం చేశారో ఒకసారి చూద్దాం. కేవలం 5 కిలోమీటర్లు కూడా లేని ప్రయాణానికి ప్రభుత్వ నిధులతో హెలికాప్టర్ వాడుతూ చెట్లు నరికించేసి గాల్లో వెళ్తున్నా సరే, ఆయన పైన హెలికాప్టర్లో వెళ్తున్నా సరే కింద ట్రాఫిక్ని ఆపించేసేవారు. ఇది మనం 5 ఏళ్ళు చూసాం. పక్కనే 5 కిలోమీటర్లు ఉన్న పక్క వేరే చోటుకి వెళ్ళాలన్నా సరే ఆయన ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించారు తప్ప ఆయన సొంతంగా వెళ్ళలేదు. ఆయన ఇప్పుడు ప్రజాధనాన్ని నిరుపయోగం చేశారు, హెలికాప్టర్ వాడేసుకుంటున్నారు అంటున్నారు. ఒకసారి మీరు చూస్తే కనుక ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే హెలికాప్టరే, ప్రతి చిన్నదానికి హెలికాప్టరే. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. మరి ఇలా మాట్లాడడానికి ఎలా మనసు వస్తుందో నాకు అర్థం కావట్లా. చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడం ఒక ఎత్తి అయితే, వీళ్ళు చేసిన తప్పుల్ని ఎదుటి వాళ్ళు చేశారని చెప్పడం అది గొప్ప ఆర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక వరం అని చెప్పాలి. నిజంగా ఎవరైనా అయితే సిగ్గుపడి చచ్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఏం కాకుండా చాలా ధైర్యంగా నేను చేసిన తప్పే వాళ్ళే చేశారని చెప్పేసి, నేను తప్పే చేయలేదు వాళ్ళే చేశారని చెప్తారు. దానికి నిలువెత్తి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ ఏంటంటే, ఆయన వినోదాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. 30 ఏళ్ళు తానే అధికారంలో ఉంటానని చెప్పేసి రిషికొండ ప్యాలెస్ 500 కోట్లతో ప్రజాధనం, ఆయన సొంత డబ్బులు కూడా కాదు, 500 కోట్లతో భారతిరెడ్డి గారికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి కట్టించారు. సరే, ప్రజల డబ్బులతోనే కట్టించారు. ఇప్పుడు ఎలా ఉంది దాని పరిస్థితి? రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు దాని దగ్గరికి వెళ్ళారు. మొత్తం సీలింగ్ ఊడిపోయింది, ఎలా పడితే అలా పాడైపోయింది. అది ఎలా ఉపయోగిస్తారు అసలు? దేనికోసం మీరు కట్టారు? మీ విలాసవంతమైన జీవితం కోసం మీరు కట్టుకున్నారు. మీరు మీ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడితే తప్పు లేనిది వాళ్ళ సొంత డబ్బులతో ప్రజలకి అందిస్తే వీళ్ళపైన ఇలాంటి నిందలేస్తారా? అసలు కొంచెమైనా సిగ్గుందా సార్? ఇలా అంటున్నాను కాదు, కానీ ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? పవన్ కళ్యాణ్ గారి లాగా, చంద్రబాబు నాయుడు గారి లాగా, లోకేష్ గారి లాగా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒక్క చిన్న సహాయం చేశారా? ప్రభుత్వ తరపున కాకుండా మీ సొంత డబ్బులతో ఒక్క రూపాయినా ఖర్చు పెట్టారా? లేదు. ఎక్కడ దాఖలాలు కూడా లేవు. ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో, ₹1 కోటి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చిన చాలా నెలల తర్వాత, మరి ఇప్పటికి ఇచ్చారో తెలియదు కానీ, సో తర్వాత ఇచ్చారని చెప్పారు. అంటే ఎప్పటికీ వెంటనే కాదు, దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత ఇచ్చారని ఒక వార్త వచ్చింది, మరి ఎంతవరకు ఇచ్చారో కూడా తెలియదు. సో మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి నీతులు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి రోజు రోజుకి మీ రాజకీయ భవిష్యత్తును మీరే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీ రాజకీయ విధానాలు మీరు కనుక మార్చుకోకపోతే మీ రాజకీయ భవిష్యత్తును మీరే మీ చేతులతో మీ కాలం నరుక్కున్నట్లుగా అవుతుంది. కనీసం ఇప్పటికైనా సరే కాస్త విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే రాజకీయాల్లో ముందుకెళ్తారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.